ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనోహరి గారు, పిల్లలు బాల్ ఎక్కడ పడిందో చూడండి. ఇక్కడ ఇటు రండి. ఇంత పొద్దునే అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? మనసేం బాగాలేకపోతే శివాలయంకి వెళ్తున్నాను. చెప్తే అందరం వచ్చేవాళ్ళం కదా మనోహరి గారు. అంటే సడన్ గా అనుకుని వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను. మేడం, మేము స్టేషన్కి వెళ్తున్నాం. మీరు కూడా వస్తే ఒకసారి బాబ్జీని కలవచ్చు. పట్టుకుంటారా బాలు? క్యాచ్ పట్టుకోండి. బాబ్జీ వనుకోండి. ఇదంతా చేపిస్తున్న వాళ్ళ గురించి బాబ్జీ చెప్పేటప్పుడు మనోహరి గారు అక్కడ ఉంటే మీ పని ఈజీగా అయిపోతుందిగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో మనోహరి గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ బాబ్జీ నిజం చెప్పకపోతే మీరు నాలుగు తగిలించైనా నిజం చెప్పిస్తారని అలా అన్నాను, అంతే. రాథోడ్, నేను స్టేషన్కి రాలేను. సరే మేడం. ఎందుకు మనోహరి? అక్కడికి వచ్చి వాడి మొహం చూడలేను అమర్. వాడు చేసిన పని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అలాంటిది వాడు ఎదురుగా నిలబడాలంటే నా వల్ల అస్సలు కాదు. బాయ్ అమర్. మనోహరి, చెప్పడం మర్చిపోయాను. నీ ఫ్రెండ్ నిన్న కనిపించింది. హోటల్లో ఉన్నానని చెప్పింది. నా ఫ్రెండా? ఎవరమర్? అదే, ఆ రోజు అనాథ శరణాలయంలో కలిశాం కదా, చిత్ర. చిత్ర కొడైకెనాల్లో ఉందా? లేదమర్, నిన్న మాట్లాడినప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉంది. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుందంట, అందుకే చెప్పలేదని చెప్పింది. జస్ట్ నాకు ఒక 5 lakhs కావాలి. అంత షాక్ అయ్యారేంటి మనోహరి గారు? చిత్ర వస్తుందని మీకు అసలు ఐడియా కూడా లేదా? లేదు, ఇంతకు తెగిస్తుందని అస్సలు అనుకోలేదు. హ? అదే, ఇంత దూరం ఒంటరిగా వస్తుందని నేను అనుకోలేదు. తనని లంచ్కి రమ్మని చెప్పు. ఇవాళ బాబ్జీ నిజం చెప్పగానే రేపే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. సరే అమర్, నేను తనతో మాట్లాడతాను. అవును, తను ఏ హోటల్లో ఉందా అమర్? మురుగన్ హోటల్లో ఉంది. సరే అమర్, నేను చూసుకుంటాను. రాథోడ్, సార్ తనని డ్రాప్ చేయి. అలాగే సార్. పర్లేదు అమర్, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, నేను కార్ మాట్లాడుకుని వెళ్తాను. ఓకే. అవును, చిత్ర వస్తున్న విషయం మనుకెందుకు చెప్పలేదు? ఏమై ఉంటుంది అసలు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.